వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర తీసుకున్న అప్పుకు శివుడు సాక్షి సంతకం చేశాడన్న విషయం మీకు తెలుసా? పురాణ కాలంలో శ్రీ మహావిష్ణువు వెంకటేద్రిపై వెంకటేశ్వర స్వామిగా అవతరించి పద్మావతీదేవిని వివాహం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. కానీ దేవలోక వైభవంతో జరిగే ఆ కళ్యాణానికి అపారమైన ధనం అవసరం ఉంది. భూలోకంలో నివసిస్తున్న స్వామికి అంత సంపద తక్షణం లభించకపోవడంతో ఆయన ధనాధిపతి అయిన కుబేరుణ్ణి ఆశ్రయించాడు. కుబేరుడు భక్తితో స్వామిని దర్శించి, స్వామి, మీ కళ్యాణం సర్వలోకాలకు శుభకరము, మీకు కావలసినంత ధనాన్ని నేను అప్పుగా ఇస్తాను అని అంగీకరించాడు. అయితే ఆ అప్పును దేవతల మధ్య ఒప్పందంగా నిలవాలి అంటే మహాశక్తివంతమైన ఒక సాక్షి సంతకం అవసరం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి కైలాసనాథుడైన శివుణ్ణి సాక్షిగా నిలవమని కోరాడు. అప్పుడు శివుడు విష్ణు భక్తికి పరిమ ప్రతీక. ఆయన వెంటనే తిరుమల చేరి ధర్మానికి నిలిచే ప్రతి కార్యానికి నేనే సాక్షినవుతాను అని పలికాడు. అప్పు పత్రంపై శివుడు తన సంతకాన్ని చేయగా ఆ ఒప్పందం త్రికాల సత్యంగా నిలిచింది. ఈ అప్పు కలియుగాంతం వరకు మనుషుల భక్తి కానుకల రూపంలో తిరిగి చెల్లించబడాలని నిర్ణయించారు. అందుకే నేటికి తిరుమలలో భక్తులు స్వామికి సమర్పించే కానుకలు కుబేరుని అప్పు తీర్చడానికేనని నమ్ముతారు. శివుని సాక్షి సంతకంతో జరిగిన ఈ కళ్యాణ అప్పు కథ విష్ణు శివ ఏకత్వానికి, ధర్మానికి నిలిచే దివ్య ఉదాహరణగా పురాణాలలో ప్రసిద్ధి చెందింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసేయండి.